తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఈసీ రైతు భరోసా చెల్లింపులపై ఆంక్షలు విధించిన ఎన్నికల కమిషన్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదు. వివేక హత్య కేసుపై మాట్లాడొద్దన్న కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన షర్మిల. ఇచ్చాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. 99% హామీలను అమలు చేశామన్న జగన్. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. మే 14 వరకు కస్టడీ పొడిగించిన రౌజ్ రెవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు కస్టడీ పొడిగింపు. మే 20 వరకు కస్టడీ పొడిగించిన రౌజ్ రెవెన్యూ కోర్టు. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. ప్రజ్వల్ను దేశం దాటించి తనను అరెస్ట్ చేయటం దారుణమన్న కవిత. బీజేపీ బీఆర్ఎస్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలతో ప్రజలను భయపెడుతోందని ఆగ్రహం. కూటమి ఆలోచనలు దుర్మార్గంగా ఉన్నాయన్న బొత్స. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం. ఎడ్సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు. మే 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఈఓ కీలక సూచనలు. ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు. జగన్పై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు. చంద్రబాబుపై ఏపీ మహిళా కమిషన్కు ఫిర్యాదు. రేవంత్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. మీట్ ది ప్రెస్లో ఆరోపణలు చేసిన ఈటెల రాజేందర్. తెలుగు రాష్ట్రాల్లో మారిపోయిన వాతావరణం. ఎండ తీవ్రత తగ్గి భారీగా కురుస్తున్న వర్షాలు. పార్లమెంట్ ఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్ పార్టీకే. కాంగ్రెస్ గెలుపు కోసం టీజేఎస్ నేతలు ప్రచారం చేయాలన్న కోదండరాం. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా కస్టడీ పొడిగింపు. మే 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా. వేసవి సెలవుల తర్వాత విచారిస్తామన్న ధర్మాసనం. కర్ణాటక ప్రభుత్వంపై మాజీ సీఎం కుమారస్వామి ఆగ్రహం. సెక్స్ స్కాండల్ కేసులో పారదర్శక విచారణ జరగటం లేదంటూ వ్యాఖ్య. రాహుల్ ప్రియాంక తెలంగాణ పర్యటన ఖరారు. 3 రోజుల పాటు వేర్వేరుగా రోడ్ షోలు, ఎన్నికల ప్రచార సభలు. నిలిచిపోయిన సునీత విలియమ్స్ రోదసి యాత్ర. రాకెట్లో సాంకేతిక లోపమే కారణం. అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా. సైన్యాన్ని ఆదేశించిన అధ్యక్షుడు పుతిన్. ట్రంప్కు $1000 జరిమానా. హ్యాష్ మనీ కేసులో పెనాల్టీ విధించిన కోర్టు. భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని పునరుద్ధరించిన శ్రీలంక. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకే కీలక నిర్ణయం. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 383 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.